ఈ రోజు దేవుని వాగ్దానము, ఆయన తన క్రియల మహాత్యమును వెల్లడి చేసి ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య మహిమగల దేవుడు. కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చి, కొరతను సమృద్ధిగా మార్చి తన మహిమను కనపరిచారు. చనిపోయి సమాధిలో పెట్టబడి 4 రోజులు అయిన లాజర్ని తిరిగి లేపి తన మహిమను కనపరిచారు. సముద్రం మీద నడిచి సముద్రాన్ని నిమ్మలపరిచి తన మహిమను చూపించారు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి సుమారు 20,000 మంది ప్రజలకి తృప్తిగా ఆహారం పెట్టి తన మహిమను కనపరిచారు. పాపాలను క్షమించి స్వస్థపరిచి శిలువ మీద అందరి కోసం ప్రాణం పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచి తన మహిమను కనపరిచారు. ఆయన యందు విశ్వాసముంచిన మీ జీవితాల్లో కూడా అసాధ్యము అనుకున్న కార్యాలు సాధ్యం చేసి, కొరతను తీసివేసి సమృద్ధినిచ్చి, మీ కష్టాల్లో శ్రమల్లో మీకు తోడుగా ఉండి ప్రతి బంధకాల నుంచి విడిపించి, మీ కన్నీటిని సంతోషంగా మార్చి, అవమానాన్ని ఘనతగా మార్చి, మీకు మీ కుటుంబానికి కాపుదలుగా ఉండడం ద్వారా దేవుడు తన మహిమను కనపరుస్తారు. బలహీనమైన వారిని నిలబెట్టుకుని గొప్ప కార్యాలు జరిగించడం ద్వారా, పాప స్వభావాన్ని తీసివేసి పరిశుద్ధతను అనుగ్రహించడం ద్వారా, కోపాన్ని తీసివేసి ప్రేమనివ్వడం ద్వారా, భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా, మన జీవితాన్ని అనేక మందికి సాక్ష్యంగా మార్చడం ద్వారా తన మహిమను కనపరుస్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చూసిన దేవుని మహిమ కంటే ఇంకా అధికమైన మహిమను దేవుడు మీ పట్ల కనపరుస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని రాయబడింది. రెండోదిగా మనం ప్రార్థన చేయాలి. మోషే గారు అడుగుతారు దేవుణ్ణి, ప్రభువా నీ మహిమను నాకు కనపరచమని. ఈరోజు ఎందరైతే దేవుని దగ్గర మొరపెడతారో దేవుడు వారికి తన మహిమను కనపరచడానికి సిద్ధంగా ఉన్నారని. కాబట్టి వాగ్దాన విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి తన మహిమను కనపరుస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్య, ఎంతవరకు తోడయుండి మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నాం. ప్రభువా మీ క్రియల మహాత్యమును కనపరుస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో వారి కుటుంబాల్లో ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. ఆ రోజు నీటిని ద్రాక్షరసంగా మార్చి చనిపోయిన లాజర్ని బ్రతికించి అనేక మందిని స్వస్థపరిచి వారి పాపాలను క్షమించి సముద్రాన్ని నిమ్మలపరిచి మా కోసం ప్రాణం పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచి మీ మహిమను కనపరిచిన ప్రభువా, ఈరోజు ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరి జీవితాల్లో కూడా మీ మహిమను కనపరచండి అయ్యా. ఆ రోజు మోషే గారు అడిగారు కదా ప్రభువా, మీ మహిమను మా పట్ల కనపరచమని ప్రభువా. ఈరోజు మేము కూడా అడుగుతున్నాం ప్రభువా, మీ మహిమను మా జీవితాల్లో కనపరచండి అయ్యా ప్రభువా. నీ ప్రేమను, మీ కనికిరాన్ని, మీ శక్తిని వారి జీవితంలో కనపరచండి అయ్యా ప్రభువా. జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, గర్భఫలం విషయంలో, మ్యారేజ్ విషయంలో, స్టడీస్ విషయంలో, ఇంటి విషయంలో, కోర్టు కేసు విషయంలో, పెన్షన్ విషయంలో వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసి ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. ఈ కార్యాలు దేవుడి వల్ల మాత్రమే జరిగాయని వారు ప్రజలందరూ తెలుసుకునేదేవా ప్రభువా. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి అయ్యా ప్రభువా. వారిని, వారి కుటుంబాన్ని, వారి ఇంటిని, వారి చేసే పనుల్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. సమృద్ధిని అనుగ్రహించి ప్రభువా వారి ప్రతి అవసరాలు తీర్చి ప్రభువా, అప్పులు బాధల నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. వారి హృదయాల్ని సమాధానంతోనూ, సంతోషంతోనూ, ధైర్యంతోనూ నింపి మీ మహిమను కనపరచండి అయ్యా ప్రభువా. వారి జీవితంలో నూతన ద్వారాలు తెరిచి ప్రభువా ప్రతి అడ్డుగోడని పగలగొట్టు ప్రభువా, మార్గాలు సరళం చేసి ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా యేసయ్య. వారి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధపరిచి మీ నామాన్ని గణపరిచే వారిగా వర్ణించండి అయ్యా. వారి జీవితంలో ప్రతి విషయంలో ప్రభువా వారికి విజయాన్ని దయచేయండి అయ్యా ప్రభువా. వారి కన్నీటిని తుడవండి అయ్యా, అవమానాన్ని ఘనతగా మార్చండి అయ్యా ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేనని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన మహిమతో నింపి అద్భుత కార్యాలు చేయునుగాక.